చూడండి, బీరకాయ కర్రీ చేస్తున్నా. అంటే కర్రీ ఫ్రై లాగా, కర్రీనే కానీ ఫ్రై లాగా చేస్తాను. ఫస్ట్ ఆయిల్ పెట్టి తిరువాతి గింజలన్నీ, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగకాయలు అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, ఆనియన్స్ వేసి పసుపు కూడా వేసేసేయాలి. దీంట్లోనే వేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం తొందరగా మెత్తపడిపోతాయి ముక్కలు. సాల్ట్ వేసాము. బీరకాయ చూడండి ఫ్రెండ్స్, ఇన్ని ఉన్నాయి కానీ కొంచెం వేడవగానే అన్ని పుస్తులు తగ్గిపోతారు. కొద్దిగానే అవుతారు తాలింపు. దీంట్లోనే తమ్మకాయలు కొంచెమే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒక 4-5 ఉంటే వేసేసారు దీంట్లోకి. మా ఫ్రెండ్ గార్డెన్లో పండినవి తెచ్చింది, దాంట్లో 3 చెడిపోయినాయి, 4 మిగిలినాయి అంతే. అన్నీ కలుపుకునేస్తూ మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇదంతా బాగా ఉడకాలి. మూత పెట్టి పప్పు కూడా చేసాం ఫ్రెండ్స్. మా వాడికి పప్పులో రసం కావాలి, దీనికోసం మళ్ళీ దాంట్లో ఏం వేయకూడదు, తిరువాత కూడా వేయకూడదు. పప్పు చేసాం. పచ్చడి, దోసలే పచ్చడి. ఇది టమోటా కూర రాజేశ్వరి తెచ్చిచ్చారు. మట్టికాయ తాలింపు. చూడండి ఎన్ని కూరలు ఈరోజు వేసే తిరువాత. నేను ఇంకా చూడలే, అప్పుడు చూసినా వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వేసా నేను కాయలు కదా, పెనం పై వరకు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఉడికేసరికి ఎంత కొంచెం అయిపోయినాయో, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఆల్రెడీ సాల్ట్ వేసాము. కొంచెం కారం పొడిలో వేసుంటాం కదా ఫ్రెండ్స్, పొడిలో కొంచెం తక్కువే ఉంటుంది. పిల్లలు అన్నంలో కూడా తింటారు కాబట్టి తక్కువ వేస్తాం. ఫ్రైయే కానీ కొంచెం ఇది వెట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్. బీరకాయ ఇంతకంటే డ్రై కాదు, వెట్టుగానే ఉంటుంది. పొడి తెలుసు కదా ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ పొడి. శనక్కాయ పప్పులు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర మిక్సీకి వేస్తాము. అదే ఫ్రెండ్స్. చపాతీ, రోటీ, దేనికైనా, సంగటికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది సంగటి చేసుకొని తినొచ్చు. చపాతీ, దోశలో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. నాకు ఇష్టం, దోశలో కూడా తింటాను నేనైతే. అంతే ఫ్రెండ్స్, టేస్టీ బీరకాయ కూర రెడీ.